Hi friends, welcome back to our channel Hajju TV. This is Kumar. Today we are discussing 10th class CBSE syllabus Biology 7th chapter How do organisms reproduce? అసలు ఈ చాప్టర్లో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, అవి ఎట్లా రీప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం. ఆర్గానిజమ్స్ యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, అవి ఎట్లా రీప్రొడ్యూస్ అవుతాయో చూద్దాం. అసలు రీప్రొడ్యూస్ ఆర్ రీప్రొడక్షన్ అంటే మీనింగ్ ఏంటి అంటే డెఫినేషన్. రీప్రొడక్షన్ ఆర్ రీప్రొడ్యూస్. రీప్రొడక్షన్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ an organism to produce a new generation of an individual or same species is called reproduction or reproduce. ఇప్పుడు రీప్రొడ్యూస్ అవ్వాలంటే మెయిన్ రోల్ డిఎన్ఏది ఉంటుంది. అసలు డిఎన్ఏ అంటే ఏంటి? డిఎన్ఏ అంటే డయాక్సిరిబో న్యూక్లియిక్ యాసిడ్. ఇది ఎట్లా ఉంటుందంటే 2 పాలీ న్యూక్లియోటైడ్ షేప్లో ఉంటుంది. దీని ఫంక్షన్ ఏంటంటే జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తుంది సెల్స్కి. ఇవి సెల్ న్యూక్లియస్లో అంటే డిఎన్ఏలో సెల్ న్యూక్లియస్ ఉంటుంది, అది దీని మెయిన్ సోర్స్ ఇన్ఫర్మేషన్కి. అయితే ఈ డిఎన్ఏలో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రోటీన్ అనేది బాడీ స్ట్రక్చర్కి ఉపయోగపడతాయి. అది ఒక ప్రోటీన్తో కాదు, కొన్ని చాలా ప్రోటీన్స్ కలిస్తేనే మన బాడీ యొక్క స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. అసలు ఈ డిఎన్ఏని కనుక్కుంది ఎవరంటే క్రీక్, వాట్సన్ అనే 2 సైంటిస్టులు కనుక్కున్నారు. ఈ డిఎన్ఏ ద్వారా ఎట్లా రీప్రొడ్యూస్ అవుతాయో ఇప్పుడు మనం చూద్దాం. రీప్రొడక్షన్లోనే 2 టైప్స్ ఉంటాయి, సెక్సువల్ అని, అసెక్సువల్ అని. సెక్సువల్ రీప్రొడక్షన్, అసెక్సువల్ రీప్రొడక్షన్. మనం ఈరోజు అసెక్సువల్ రీప్రొడక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ అసెక్సువల్ రీప్రొడక్షన్లో ఇంకా టైప్స్ ఉంటాయి. అవి ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఫ్యూజన్ అని, బడ్డింగ్ అని, ఫెర్మెంటేషన్ అని. ఇట్లా ఇంకా ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫ్యూజన్ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువగా డివైడ్ అయింది అనుకోండి, దాన్ని ఫ్యూజన్ అంటాము. ఒకవేళ రెండుగా డివైడ్ అయింది అనుకోండి, దాన్ని బైనరీ ఫ్యూజన్ అంటాం. లేదా 2 కంటే ఎక్కువ అయింది అనుకోండి, మల్టిపుల్ ఫ్యూజన్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే పార్నీషియం, ఇది ఎట్లా డివైడ్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఇట్లా ఉందనుకోండి. ఇప్పుడు ఇది డిఎన్ఏ, ఇది ఇట్లా 2 పార్ట్స్గా ఈక్వల్ అంటే సిమెట్రిక్గా అంటే ఈక్వల్గా డివైడ్ అవుతుంది. కొన్ని సెల్స్లో ఏంటంటే అవి ఆ సెల్ని బట్టి ఒక సెల్ అనేది 2 పార్ట్స్గానే డివైడ్ అయ్యింది, ఇంకో సెల్ అనేది 2 కంటే ఎక్కువ పార్ట్స్
వాటిని మల్టిపుల్ అని, 2 కంటే ఎక్కువ, 2 అయితే బైనరీ అని, బైనరీ ఫ్యూజన్ అని అంటాము. ఇప్పుడు బడ్డింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ కానీ హైడ్రా తీసుకుంటే, అంటే ఈ బడ్డింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ హైడ్రానే తీసుకోండి. హైడ్రా ఇట్లా ఉంటుంది. అయితే ఇక్కడ సేమ్ అంటే పేరెంట్ కాపీయింగ్, సేమ్ పేరెంట్ ఎట్లా ఉంటే దాని చైల్డ్ కూడా అట్లానే ఉంటుంది. ఇప్పుడు ఫర్మెంటేషన్ అనేది మ్యాక్సిమం ప్లాంట్స్లో ఎక్కువగా చూడవచ్చు. ఎట్లా అంటే ఫర్మెంటేషన్ అంటే అంటే పీసెస్ లా కట్ అయ్యి విడిపోయి బయట సర్వే అవ్వటం. ఇంకొకటి రీజనరేషన్. మీకు ఈ వర్డ్ చూడంగానే అర్థమై ఉంటుంది. రీజనరేషన్ అంటే మళ్ళీ, అంటే ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ప్లనేరియా తీసుకోండి. అంటే ఇప్పుడు ప్లనేరియా కావచ్చు, అంటే లిజార్డ్ బల్ అనుకోండి. ఇప్పుడు తోక కట్ అయితే తోక విడిగా పార్ట్ వచ్చేస్తుంది, అంటే తోక అదే షేప్లో మళ్ళీ వస్తుంది. కాకపోతే టైం పట్టిద్ది. అట్లా ఏమైనా ఏ పార్ట్స్ అయినా కావచ్చు, అవి కట్ అయిన తర్వాత మళ్ళీ రీజనరేట్ అవుతుంటే దాన్ని రీజనరేషన్ అంటారు. ఇది సిమిలర్గా ఫర్మెంటేషన్ ప్రాసెస్లోనే ఉంటుంది. ఇవి కూడా అంతే, కట్ అయ్యి విడిపోయిన తర్వాత బయటికి వెళ్ళి సర్వే అవుతూనే ఉంటుంది, అంటే విడిపోయిన తర్వాత. ఇవి కూడా అంతే, కట్ అయిన తర్వాత కూడా అవి సర్వే అవుతూనే ఉంటాయి, కాకపోతే మళ్ళీ పార్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇది విడిపోయింది అనుకోండి, మళ్ళీ దీనికి 4 పీసెస్, మళ్ళీ ఇంకోటి పీస్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దానికి అట్లా కట్ అవుతూనే ఉంటాయి. ఇవి కూడా అంతే, కట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్స్ వస్తూనే ఉంటాయి, అవి సర్వే అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అసెక్సువల్ రీప్రొడక్షన్లోనే ఇంకొకటి న్యాచురల్ ప్రాపగేషన్ అని, ఆర్టిఫిషియల్ ప్రాపగేషన్ అని. ఈ రెండింటి టాపిక్ నేమ్ ఏంటంటే వెజిటేటివ్ ప్రాపగేషన్. మళ్ళీ ఇందులో 2 టైప్స్, న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఈ న్యాచురల్ అనేది అంటే న్యాచురల్గా బై నేచర్, ఆర్టిఫిషియల్ అనేది ఆ హ్యాండ్తో అయినా కావచ్చు, తయారు చేయటమైనా కావచ్చు. ఇప్పుడు న్యాచురల్లో లీవ్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఎగ్జాంపుల్ బ్రయోఫిలియం. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఇది లీఫ్ అనుకోండి, వీటి ఎడ్జెస్లో మళ్ళీ ఈ లీవ్స్ లాగా వస్తూ ఉంటాయి, అంటే ఆకుల్లాగా మళ్ళీ వస్తూ ఉంటాయి ఎడ్జెస్లో. దీన్ని బ్రయోఫిలియం అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టోలెన్స్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఎగ్జాంపుల్స్ జాస్మిన్, స్ట్రాబెర్రీ. అంటే ఈ జాస్మిన్ ఎందుకు తీసుకున్నామంటే స్టోలెన్స్కి, ఇప్పుడు ఇట్లా జాస్మిన్ ఉందండి, దీనికి రూట్స్ ఇవి, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ప్లాంట్ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. మధ్యలో మనం ఇప్పుడు సాయిల్ వేసామనుకోండి, ఇంతవరకు కట్ అయ్యి మళ్ళీ అక్కడ ఆ ప్లాంట్ అనేది మొలుస్తూ ఉంటుంది. అందుకని స్టోలెన్స్ అంటే భూమిలో కూడా సర్వే అవుతూ ఉంటాయి. అవి ఎట్లా అంటే మళ్ళీ వీటిలో స్టోలెన్స్లో బల్బ్స్ అని, అంటే ఆనియన్స్ అంటే ఇప్పుడు ఆనియన్ ఇది ఇట్లా ఉంటుంది, రూట్స్ ఇవి పైన, దాని ప్లాంట్ అనేది పైన ఉంటుంది, లోపల ఫ్రూట్ అనేది ఉంటుంది. ట్యూబ్స్ అంటే ఎగ్జాంపుల్ పొటాటో తీసుకోవచ్చు. పొటాటో ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ చెట్టు ఉంది అనుకోండి, పొటాటోది లోపల ఒక పొటాటో ఉంటే
ఇప్పుడు ఒక రూట్కి ఒక పొటాటో, ఇంకో రూట్కి, అంటే వీటికి ఇక్కడ రూట్స్ అనేవి కింద ఉంటాయి, కానీ పొటాటోకి అట్లా కాదు, సాయిల్లో ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క పొటాటో వస్తుంది, అందుకని ట్యూబ్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు రూట్స్ అంటే ఎగ్జాంపుల్ క్యారెట్ కావచ్చు, రాడిష్ తీసుకోవచ్చు. ఇవి ఎట్లా ఉంటాయంటే పైన గ్రాస్ ఉంటుంది, లోపల క్యారెట్ ఉంటుంది, ఇట్లా వస్తాయి వాటి రూట్స్ అనేవి సైడ్కి. ఇప్పుడు ఆర్టిఫిషియల్లో ఫస్ట్ వన్ కటింగ్. మామూలుగా కటింగ్ అంటే మీరు ఎగ్జాంపుల్స్ ఎట్లా తీసుకోవచ్చు అంటే మ్యారీగోల్డ్ అంటే బంతి పువ్వు చెట్టు, రోజ్. ఈ కటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మ్యారీగోల్డ్ ప్లాంట్ ఉందనుకోండి, దానిపైన అంటే పైన మొగ్గలు అవి వస్తాయి కదా, ఆ మొగ్గలు ఉన్న పార్ట్ని కట్ చేసి మళ్ళీ నాటామనుకోండి, పక్కన మళ్ళీ అది సర్వే అవుతూ ఉంటుంది. అంటే వితౌట్ రూట్స్ కటింగ్ అంటే వితౌట్ రూట్స్ లేకుండా. మ్యారీగోల్డ్ కావచ్చు, రోజ్ కావచ్చు, హైబిస్కస్ కావచ్చు. తర్వాత లేయరింగ్ అంటే ఇందాకలా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం జాస్మిన్, దీనికి రోజ్ కూడా రాసుకోవచ్చు. లేయరింగ్కి రోజ్ కూడా అట్లానే వస్తుంది. లేయరింగ్ అంటే ఒక ప్లాంట్ని తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్లాంట్ తీసుకున్న తర్వాత అది సాయిల్లో అంటే నాటు ఉంది, తర్వాత ఆ రూట్స్ నుంచి ఇంకో ప్లాంట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మధ్యలో మట్టిని వేసారనుకోండి, అంతవరకు కనెక్షన్ కట్ అవుతుంది. ఈ ప్లాంట్కి ఆల్రెడీ రూట్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఇది సర్వే అవుతూనే ఉంటుంది. అది లేయరింగ్. గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు జనరల్గా గ్రాఫ్టింగ్ అంటే ఫ్రూట్స్లో చేయొచ్చు, అంటే పండ్ల చెట్లు. గ్రాఫ్టింగ్ ఎట్లా చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉందని, ఒక ఏదైనా ప్లాంట్, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ప్లాంట్ తీసుకోండి. యాపిల్ ప్లాంట్ తీసుకొని దాన్ని ఇట్లా వి షేప్లో కట్ చేసి ఇంకో ప్లాంట్ యాడ్ చేయండి ఏదన్నా. అవి యాపిల్ తీసుకున్నాం అనుకోండి, యాపిల్కి యాపిలే, అంటే ఇప్పుడు యాపిల్లో హైబ్రిడ్ అని అట్లా ఉంటాయి కదా, అది కనెక్ట్ చేసి ఒక థ్రెడ్ పెట్టి కట్టేయండి. ఇట్లా కట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చూస్తే అది ఒకదానికి అంటే హైబ్రిడ్ వాటికి బాగా కాయలు వచ్చి తీయగా ఉంటాయి. ఇప్పుడు నాటి ఉంటాయి కదా, వాటికి లేట్గా వస్తాయి. అట్లా ఆ ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్ అనేది మ్యాక్సిమం సిట్రస్ ప్లాంట్స్ అంటే పుల్లగా ఉంటాయి కదా, నిమ్మకాయ చెట్లు, వాటికి అయితే బాగా. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్టింగ్కి ఎగ్జాంపుల్స్ అంటే సిట్రస్ ప్లాంట్స్ అని అన్నీ రాసుకోవచ్చు. యాపిల్, గోవా, సిట్రస్ ప్లాంట్స్. ఇంకా అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్లోనే ఇంకోటి స్పోర్ ఫార్మేషన్ అని ఒకటి ఉంటుంది, అది ల్యాబ్ యాక్టివిటీ. అది ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దాం. స్పోర్ ఫార్మేషన్. ఈ స్పోర్ ఫార్మేషన్ అనేది మనం జనరల్గా బ్రెడ్ మీద చూడవచ్చు. ఇప్పుడు మనం ల్యాబ్ యాక్టివిటీ కూడా బ్రెడ్ మీదే చేద్దాం. ఫస్ట్ ఒక బ్రెడ్ పీస్ తీసుకోండి. ఒక బ్రెడ్ పీస్ తీసుకోండి, దాన్ని అంటే పూర్తిగా తడపొద్దు, అంటే అది తడవాలి, అట్లని తొట్లో వేసి ముంచి అట్లా కాకుండా తడిపండి. మొత్తం తడిపిన తర్వాత దీన్ని ఒక గాలి ఆడకుండా ఒక బాక్స్లో పెట్టండి. గాలి ఆడకూడదు, డార్క్ ప్లేస్లో ఉండాలి. అయితే దీన్ని ఒక 2 days మీరు ఏం తీయొద్దు. 2 days తర్వాత తీసి ఒక ఏమంటారు వాటర్ డ్రాప్స్ వేసేదాన్ని ఒకటి తీసుకొని దాని మీద డ్రై అయ్యింది అనుకోండి, డ్రాప్స్ వేయండి. డ్రై కాకపోతే అంతే ఉంచండి. మీరు దాన్ని టచ్ చేయొద్దు. అంటే డ్రై అయిందో లేదో తెలుసుకోవాలంటే మొత్తం టచ్ చేయకుండా ఒక సైడ్ టచ్ చేయండి, అంటే తెలిసిద్ది కదా మీకు. పట్టుకోగానే డ్రై అయిన తర్వాత డ్రై అయింది అనుకోండి, వాటర్ పోయండి డ్రాప్స్. మళ్ళీ మూత పెట్టండి, 1 week ఆగి తీయండి.
2 డేస్కి ఒకసారి చెక్ చేయాలి. 1 వీక్ ఆగి చూస్తే మనకి బ్రెడ్ మీద అనేది స్పోర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఇట్లా ఫామ్ అయి ఉంటుంది. ఈ స్పోర్ అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా ఉంటుంది మైక్రోస్కోప్లో చూస్తే. దీని చుట్టూరు డార్క్ బ్లాక్ కలర్లో డాట్స్ అనేవి ఉంటాయి. ఇవేం చేస్తాయంటే అది ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత ఇంకా త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ యొక్క డాట్ అనేది బాగున్న బ్రెడ్ మీదకి వెళ్ళి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవి ఇంకా పెరుగుతూ ఉంటుంది వాటి సంఖ్య. అసలు ఇది అనేది రైజోపస్ అంటే ఎట్లా అంటే బూజు పట్టిన వాటి మీద మీరు గమనించవచ్చు. అంటే రైపెన్ ఫ్రూట్స్ దాంట్లో రైజోపస్ అని ఒకటి ఉంటుంది. అదనేది బూజు పట్టడానికి కారణం. ఇవన్నీ ఆ బూజు పడితే ఇవనేది ఫామ్ అవుతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సరే, నేనే మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్పండి. ఒకవేళ డిఎన్ఏ అనేది యానిమల్స్లో కానీ హ్యూమన్స్లో కానీ లేదనుకో ఏమవుతుంది? చెప్పు, నువ్వేదనుకుంటే అది లేచి చెప్పు. హ్యూమన్ షేప్ అంటే అట్లా కాదు. అంటే ఇప్పుడు డిఎన్ఏ లేకపోతే ఆ బాడీ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవ్వదు. కూర్చో. ఇప్పుడు మనం కొన్ని ప్లాంట్స్కి గ్రాఫ్టింగ్ చేస్తాం కదా, ఆ గ్రాఫ్టింగ్ చేసే ప్రాసెస్లో సిట్రస్ ప్లాంట్స్ అనే ఎందుకు ఎంచుకుంటాం అంటే ఇప్పుడు సిట్రస్ అనే ఎంచుకుంటాం. ఇప్పుడు ఒక యాపిల్, ఒక గోవా తీసుకున్నాం అనుకోండి, అట్లా ఈ కాంబినేషన్లో తీసుకుంటే వస్తాయా ఫ్రూట్స్? రావు. ఇప్పుడు సిట్రస్ ప్లాంట్స్ తీసుకుంటే సిట్రస్లో నిమ్మకాయ తీసుకున్నాం అనుకోండి, దానికి ఇంకో పుల్లగా ఉన్నది యాడ్ చేస్తే వస్తుంది. అంటే అది సిట్రస్ గ్రూపు. అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గోవా, ఒక యాపిల్ తీసుకున్నాం అనుకోండి, రావు. డిఎన్ఏ ఫుల్ ఫామ్ ఏంటి? డిఆక్సీ రైబోన్యూక్లిక్